ఇదిగోండి ఫ్రెండ్స్, మన చాలా మందికి సైడ్ కుట్లు వేసుకోవాలంటే ఇబ్బంది పడుతుంటారు కదా. ఆ ఇబ్బంది కాకుండా కొత్తగా చూపిస్తున్నాను, ఎందుకంటే డీటెయిల్ గా. అది హెమ్మింగ్ పట్టిది, నువ్వు పెద్ద కుట్టు వేసుకోలేవు కదా, ఫోల్డ్ చేసుకో కుట్టేటప్పుడు. సేమ్ ఇప్పుడు ఎట్లుందో అందరూ ఇట్లా సీదా మడత పెట్టమంటారు, ఇట్లా మడత పెట్టమంటారు. ఇది ఇట్లా మడత పెట్టాలి, అర్థమవుతుందా? సీదా ఈ లోపలికి ఉల్టా సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చేసుకున్న తర్వాత ఇది ఇట్లా పెట్టేసుకొని దీనిపైనకి ఒకటి, అర్థమవుతుందా? దీనిపైనకి బ్యాక్ ఒక్కటి ఫోల్డ్ చేసిన నేను. ఇప్పుడు నీకు అది చూస్తే కూడా ఇట్లనే సీదా కనబడుతుంది. దీనిపైన ఈ సైడ్ ఒక సైడు ఉక్స్ పట్టి పంట పట్టి వేయాలి, కింది సైడ్ మళ్ళీ కాజా పట్టి ఇట్లా. ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. టోటల్ గా ఫోల్డింగ్, బ్లౌజ్ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఆ ఫోల్డింగ్ ఎట్లుందో ఈ ఫోల్డింగ్ అట్లుంది చూడు. మనకి కొలత బ్లౌజ్ కూడా ఇలాగే చేసుకోవాలి, ఇట్లా వేయొద్దు, ఇట్లా వేయాలి. వచ్చిందా? ఇది సీదా కనబడుతుంది, దీని మీద ఇది ఉంది. ఇది సీదా కనబడుతుంది, దీని మీద ఇది ఉంది. సేమ్ చేసుకోవాలి. చేసుకొని ఇటు వీప్ పార్ట్ ఎటుంది అటు, వీప్ ఎటుంది అటు, ఇక్కడ సైడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కొలత కొలుసుకోవాలి కరెక్ట్ గా. మెజర్మెంట్ ఏ మార్కర్ తీసుకో, కింద వీప్ పార్ట్ ఎక్కడుంది డబుల్ సేమ్ పెట్టేసుకున్నది. మనం ఏమి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకున్నా కుట్లు ఎక్కువ తక్కువ అయితే అంతే, దానికి టెన్షన్ పడాల్సింది లేదు. ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి చూసుకోవాలి. వీళ్ళ ఉక్స్ పట్టి ఎక్కడుందో మనదాని తెరలేదు. కాజపట్టి ఎంత ఉందో కాజపట్టి కుట్టు కాడికి కాజపట్టి రావాలి. ఇది కాజపట్టి కుట్టు. ఉక్స్ పట్టి ఎంత ఉంది, లోపలికి ఉంది. ఇంకా ఇట్లా ఉందా ఉక్స్ పట్టి, సరిపోయిందా? ఈ 4 కుట్లది మార్కు ఇట్లా చూసుకొని దీన్ని తీసేయాలి. తీసేసి ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు చంక భాగం కొలుసుకోవాలి. చేతి రౌండ్ చూసేటప్పుడు వెనక భాగం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ షోల్డర్ దగ్గర పెట్టుకొని ఈ షోల్డర్ దగ్గర పెట్టుకోవాలి. రౌండ్ గా పట్టుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ వేసుకోవాలి. చేతులు చూసుకోవాలి. చేతులకి ఇక్కడ ఒక పాయింట్ చూసుకోవాలి. ఈ పాయింట్ కుట్టేసేటప్పుడు ఇది ఇట్లా కలిపేసి ఈ మార్క్ ప్రకారం ఈ సేమ్ ఉన్న ప్రకారం కింది దాన్ని పెట్టుకో. ఈ పైన వచ్చేసి మళ్ళీ ఇది ఏ పార్ట్ పెట్టుకుంటుందో ఉక్స్ పట్టి, ఈ ఉక్స్ పట్టి చూసుకోవాలి. ఈ చెస్ట్ పాయింట్ వేసేది మన సంఖ పాయింట్ కరెక్ట్ ఉందా లేదా ఇప్పుడు తెలుస్తుంది. వీడికి వచ్చే లూజు, నీకు ఆమ్ రౌండ్ వచ్చే లూజు. కరెక్ట్ వచ్చిందా? ఇప్పుడు ఈ లైన్ ఇలా డ్రా చేసుకుంటూ సేమ్ దీంట్లో కలవాలి. ఇది ఒక్కటి కరెక్ట్ వచ్చింది అనుకో, మిగతా పక్కన 3 కుట్లు కరెక్ట్ వస్తాయి. నీట్ గా రావాలంటే ఇది ప్రాసెస్ కావాలి. ఇది దారం కట్ చేయి. ఇప్పుడు ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ పట్టుకో. ఈ బ్యాక్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా, వదిలేసేదాన్ని. ఎక్కువ తక్కువ మనం డాట్స్ ఎక్కువ తక్కువ వేసినా, కొంచెం కుట్టుకు ఎక్కువ వదిలినా ఎక్కువ తక్కువ అవుతాయి. దానికోసం టెన్షన్ పడద్దు. ఇలాగ పట్టుకొని ఇది కుట్టేసేసి ఇప్పుడు ఇది తీసేసి కింది పాటు తీసే, ఇది తీసి. కొంతమంది ముందు భాగం వాళ్ళ ఉక్స్ పట్టి నుంచి మెజర్ ఎంత ఉందో అంత ఉండాలంటారు, వెనకది ఎంత ఉందో అందరు ఉండాలన్నారు. ఎవరన్నా ఉన్నారనుకో మనం వాళ్ళ కోసం తప్పు చేయొద్దు. వేసుకుంటూ గట్టి కుట్టేయి. ఫస్ట్ గట్టి కుట్టు తెలుసు కదా, రబ్ చేయాలి. రబ్ చేసేది ఇక్కడ మిషన్ కి వేరే ఉంటది. ఇది ఇట్లా అంటే కిందికి ఉల్టా అవుతుంది మిషన్. నువ్వు తొక్కుతుండగా అది కిందికి అనాలి. కిందికి అని బాగా ప్రెస్ చేయి. ఇంకా గట్టిగా అట్లా వెళ్ళిపోతుంది. మళ్ళీ స్టార్ట్ అంతే. ఇలాగా నీట్ గా అనుకుంటూ కుట్టేసుకుంటూ వచ్చేసి ఉండు. ఇక్కడికి వచ్చేసరికి కంపల్సరీ 2 చేతులు అతుకుపెట్టిన పీసు సమానం ఉన్నాయా లేవో, సమానం వచ్చింది. సమానం రాలేదనుకో మన బ్లౌజ్ కట్టింగ్ విధానంలో కుట్టుడు విధానంలో ఎక్కువ తక్కువ అయింది అన్నట్టు. మనం కరెక్ట్ తప్పు వచ్చింది అన్నట్టు.
మనం కట్ చేసుకునేటప్పుడైనా తప్పు చేసినాం, కుట్టేటప్పుడైనా తప్పు చేసినాం, అవన్నీ మనకు ఈ ఈ రెండు మళ్ళీ వెనక్కి లేవాలి, అంటే మీదికి రావాలి చేతిలో సేమ్ ఇలా పైకి పెట్టేసుకొని స్టిచ్ చేసేయి. అక్కడికి మళ్ళీ కాగానే కొంచెం సేపు ఆపి మళ్ళీ చేతి మెజర్మెంట్ చూసుకోవాలి. నువ్వు ఇప్పుడు అన్ని పెట్టేసుకున్నావు కాబట్టి కుట్టేసుకోవచ్చు. మళ్ళీ ఇవి కూడా పైకి పోతాయి, పైకి పోవద్దు. ఇవి కూడా రెండు కిందికి అనుకొని చూసుకొని నీట్గా వేసేసుకో. కొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు దీని పక్కకే 3 కుట్లు వేసుకోవాలి. వేసుకునే ముందు మనం బ్లౌజ్ అంతా చెక్ చేసుకున్నాక వేసుకుంటాం కదా లూజు టైట్ ఉందని. ఇప్పుడైతే ఒక్క కుట్టు వేయి, రెండో కుట్టు చూద్దాం. అంటే అక్కడ సైడ్ వేసుకున్నాం. ఎంత అంటే ఈ పాదం అంటాం, పావించన్నా ఈ పాదం అన్నా, అంటే వేసేటప్పుడు నీకు చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు నువ్వు ఇక్కడ పెడతావు కదా, ఇంతకు ముందు వేసిన కుట్టు నీకు పాదంకు క్లాత్ ఎట్లుండాలన్నో ఇప్పుడు నేను క్లాత్ బయటకు అట్లుండాలి. ఈ కుట్టు అనేది పాదంకి ఇటు కనబడాలి నీకు. ఈ కుట్టు కంటే ఎక్కువ ఈ కుట్టును అబ్జర్వ్ చేయాలి, పక్క కుట్టును పడేదాన్ని కాక పడ్డ కుట్టును అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ గట్టి కుట్టేసి వదిలేసి ఈ కుట్టును అబ్జర్వ్ చేసుకో. దాని పక్క నుంచి పాదం వెళ్ళాలి, ఇక కరెక్ట్ వచ్చేస్తుంది. ఇంకా నీకు సమానం. కొంచెం లావైనప్పుడు కుట్టుకుంటే ఏ విధంగా మనకి ఏ కుట్టు ఇప్పుకుంటే సరిపోతుంది అన్నట్టు అది సరిపోతుంది. ఆడ కూడా అంతే సేమ్. చూడు ఎంత కరెక్ట్ వస్తుంది. ఇంకా కొంచెం కరెక్ట్ కనబడాలి, నీకు కనబడుతుంది కానీ ఇంకా కొంచెం అట్లా ఆ ప్రకారం ఉండాలి. ఓకే, ఇప్పుడు నీట్నెస్ కోసం ఇప్పుడు మనకు ఓవర్లాక్ లేదు, ఏది లేదు, మనం నీట్ గా కనబడాలి బ్లౌజ్ అని చూసుకుంటాం కదా. ఈ ఖర్చు అనేది మనం 2 ఇంచ్ ఉంచుకోవాలి. ఈ 2 ఇంచ్ ఉంచుకొని స్ట్రేట్ గా నీట్ గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉందో మళ్ళీ చివరి వరకు అంతే ఉంచుకోవాలి, చేతుల వరకు. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉండొద్దు, మొత్తం కట్ చేసి. చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. వాళ్ళకి చెప్పే విధంగా మీరు కూడా ఇంట్లో ఉండి ఇలాంటి ట్రిక్స్ నేర్చుకోవచ్చు. హ్యాండ్స్ మనం ఈజీగా పక్కల కుట్లు ఎలా వేసుకోవచ్చు అనేది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇగో హ్యాండ్స్ విధానం అయితే మనం పక్కల కుట్లు వేసుకునే విధానం అయితే చాలా నీట్ గా ఇట్లా బాగా ఒకటే వేసిన కుట్టు కూడా సేమ్ వచ్చే విధంగా మనకు ఎక్కువ తక్కువ వస్తే ఏం చేసుకోవాలి. ఇది ఎక్కువ తక్కువ రాలేదు కాబట్టి కరెక్ట్ గా వచ్చే విధంగా చూసాం కదా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.